హాయ్ హలో మన లాస్ట్ క్లాసెస్లో యూనిట్ 5 పర్మిటేషన్స్ అండ్ సైక్లిక్ గ్రూప్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. మనం ముందు చెప్పుకున్నాం కదా, 4th యూనిట్ ఎండింగ్లో చెప్తానని. అది మెటీరియల్ లేకపోవడం వల్ల నేను చెప్పలేదు. ఇప్పుడు నాకు మెటీరియల్లో అది కూడా ఎక్కువ లేవు, కొన్ని ఉన్నాయి మెయిన్వి. సో ఆ మెయిన్ మాత్రమే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ యూనిట్ అనేది ఆప్షనల్గా పెట్టుకోండి, ఎందుకంటే మనకు మోడల్ పేపర్ వచ్చేసి క్వశ్చన్ పేపర్ 75 మార్క్స్ ఉంటుంది. ఆ 75లో 5 యూనిట్స్ ఉంటాయి, అంటే 5 మార్క్స్వి 5 ఉంటాయి, 10 మార్క్స్వి 5 ఉంటాయి. అంటే యూనిట్కి ఒక్కొక్క 5 మార్క్స్ ఒక 10 మార్క్స్ అనేది వస్తుంది. మనం రాయాల్సింది 75 మార్క్స్కే కాబట్టి ఒక యూనిట్ చాయిస్గా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, అందుకే ఈ యూనిట్లో నేను మెయిన్ ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నా. ఓకే, మనం ఇప్పుడు 4th యూనిట్ గురించి, అంటే హోమోమార్ఫిజం గురించి చెప్పుకుందాం. చూడండి, ఫస్ట్ హోమోమార్ఫిజమ్స్ యూనిట్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు చిన్న డెఫినేషన్స్ ఇంపార్టెంట్. ఈ డెఫినేషన్స్ అనేవి ఎంత గుర్తుపెట్టుకుంటే అంత థీరమ్స్ అనేవి ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి, మీరు నేర్చుకోవడానికి కూడా ఈజీగా అవుతుంది. ఓకేనా, చూడండి ఫస్ట్ హోమోమార్ఫిజం. ఫస్ట్ డెఫినేషన్ చూడండి. That G and G dash are two groups. A mapping from F from G to G dash is said to be a homomorphism from G to G dash if f of AB equal to f of A and f of B. ఏమంటున్నారు, G అండ్ G డాష్ రెండు గ్రూప్స్ అయితే మ్యాపింగ్ తీసుకుంటే ఎక్కడి నుంచి, F ఫ్రమ్ G నుంచి G డాష్ తీసుకుంటే ఏమంటాం, ఎఫ్ ఆఫ్ ఏబీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అవ్వాలి. ఇదేంటంటే హోమోమార్ఫిజం డెఫినేషన్. చూడండి మ్యాపింగ్, ఇది జీను, ఇది జీ డాష్, ఇది జీ అనే సెట్, ఇది జీ డాష్ అనే సెట్. ఇక్కడ ఉండే జీ అనే సెట్ని మనం డొమైన్ అని, జీ డాష్ని ఏమంటాం, కోడొమైన్ అని అంటాం. అంటే ఈ సెట్ని డొమైన్ అని, ఈ సెట్ని కోడొమైన్ అని అంటాం. ఇది మ్యాపింగ్ అనమాట. ఓకే, ఇది హోమోమార్ఫిజం యొక్క డెఫినేషన్. నెక్స్ట్ మోనోమార్ఫిజం డెఫినేషన్ ఏమంటే, if f from G to G dash is a homomorphism and 1 then f is called a monomorphism. మోనోమార్ఫిజం అంటే ఏమంట, హోమోమార్ఫిజం అవ్వాలి, అదేవిధంగా 1 ఫంక్షన్ అవ్వాలి. ఈ హోమోమార్ఫిజం 1 అయితే దాన్ని ఏమంటాము, మోనోమార్ఫిజం అంటాం. హోమోమార్ఫిజం అండ్ 1 ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే దాన్ని మోనోమార్ఫిజం అంటారు. ఏది, హోమోమార్ఫిజం అండ్ 1 ఈ రెండు ఉంటే దాన్ని మోనోమార్ఫిజం అంటారు. నెక్స్ట్ డెఫినేషన్ ఎఫిమార్ఫిజం అంటే ఏంటి, ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం అండ్ ఆన్ టు దెన్ ఎఫ్ ఈస్ కాల్డ్ ఎఫిమార్ఫిజం. ఏమంట, ఎఫిమార్ఫిజం అంటే హోమోమార్ఫిజం అవ్వాలి, ఆన్ టు అవ్వాలి. ఆన్ టు అండ్ హోమోమార్ఫిజం అయితే దాన్ని ఏమంటాము, ఆ ఫంక్షన్ ఏమంటాం అంటే ఎఫిమార్ఫిజం అంటాం. ఇది ఎఫిమార్ఫిజం యొక్క డెఫినేషన్. నెక్స్ట్ ఎండోమార్ఫిజం అంటే ఏ మోనోమార్ఫిజం ఫ్రమ్ జీ టు ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ ఎండోమార్ఫిజం. ఏమంట, జీ తీసుకుంటే జీ నుంచి జీకే ఫంక్షన్ సాటిస్ఫై అయితే దాన్ని ఎండోమార్ఫిజం అంటారు. ఏం చూడండి, ఏ మోనోమార్ఫిజం ఫ్రమ్ జీ టు జీ డాష్ జీ టు ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ ఎండోమార్ఫిజం. ఇక్కడ చూడాలి ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ, అంటే జీ అనే ఫంక్షన్ సెల్ఫ్ అనమాట. సెల్ఫ్ జీ నుంచి జీకే ఫంక్షన్ అయితే దాన్ని ఎండోమార్ఫిజం అంటాం. నెక్స్ట్ డెఫినేషన్ ఐసోమార్ఫిజం. ఏం ఐసోమార్ఫిజం యొక్క డెఫినేషన్, if f from G to G dash is a homomorphism 1 and on to then f is called a isomorphism. ఏమంటే ఐసోమార్ఫిజం కావాలంటే మనం ఏం కావాలి, హోమోమార్ఫిజం అవ్వాలి, 1 అవ్వాలి, ఆన్ టు అవ్వాలి. ఈ మూడు సాటిస్ఫై అయితే దాన్ని ఐసోమార్ఫిజం అంటాం. ఓకే, ఇది ఐసోమార్ఫిజం యొక్క డెఫినేషన్. నెక్స్ట్ ఆటోమార్ఫిజం అంటే an isomorphism from G to itself is called automorphism. ఏమంట, ఐసోమార్ఫిజం G to itself అయితే, ఐసోమార్ఫిజం అండ్ G to itself అయితే దాన్ని ఏమంటాము, ఆటోమార్ఫిజం అంటాం. ఇవి మనకి హోమోమార్ఫిజం నుంచి మేజర్గా ఉన్నటువంటి డెఫినేషన్స్. మనకి ఈ డెఫినేషన్స్ ఆధారం చేసుకొని 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్స్ అనేవి థీరమ్స్ ఉన్నాయి. చూడండి, మీకు థీరమ్స్ అర్థం కావాలన్నా, థీరమ్స్ నేర్చుకోవాలన్నా ఈ హోమోమార్ఫిజం అనేది కొంచెం డిఫికల్ట్ అయినటువంటి ఈ డెఫినేషన్స్ గుర్తుంటేనే మనకి థీరమ్స్ అనేవి ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి, మీరు గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీ అవుతాయి. చూడండి, ఏమేమి డెఫినేషన్ చెప్పుకున్నాము, హోమోమార్ఫిజం, మోనోమార్ఫిజం, ఎఫిమార్ఫిజం, ఎండోమార్ఫిజం, ఐసోమార్ఫిజం, ఆటోమార్ఫిజం. ఈ డెఫినేషన్స్ అన్నీ వెరీ ఇంపార్టెంట్. దేని నుంచి, హోమోమార్ఫిజంలో ఉన్నటువంటి మెయిన్ డెఫినేషన్స్.
ఓకే, ఈ డెఫినేషన్ సాధారణ చేసుకొని ఇప్పుడు ఒక చిన్న తీరం చెప్పుకుని చూడండి మనకి డెఫినేషన్ సాధారణ తీసుకుని ఫస్ట్ తీరం ఇది హోమోమార్ఫిజంలోని ఫస్ట్ తీరం. ఇది 5 మార్క్స్కి ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ తీరం 1లో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడో చూడండి. జీ అండ్ జీ డాష్ ఆర్ 2 గ్రూప్స్. ఏమంట, జీను జీ డాష్ ఆర్ 2 గ్రూప్స్. ఫంక్షన్ ఎక్కడి నుంచి, ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ డాష్ ఈజ్ ఎ మోనోమార్ఫిజం. ఏమంటున్నాడు, ఈ ఫంక్షన్ ఏమవ్వాలి, మనకి మోనోమార్ఫిజం అవ్వాలి. మోనోమార్ఫిజం దెన్ ప్రూవ్ దట్ కండిషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, ఫస్ట్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఈ అవ్వాలి. సెకండ్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ వేర్ ఈ ఈజ్ ఏ ఐడెంటిటీ. ఇక్కడ ఈ అనేది ఏమంట ఐడెంటిటీగా తీసుకోమంటాడు. ఈ ఐడెంటిటీ దేని నుంచి, జీ అనే గ్రూప్ నుంచి. అదేవిధంగా ఈ డాష్ ఇస్ ద ఐడెంటిటీ ఇన్ జీ డాష్. ఈ డాష్ కూడా ఐడెంటిటీని అదే సెట్ నుంచి, జీ డాష్ అనే సెట్ నుంచి. ఇది మన థీరం 1 యొక్క స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు చూడండి ప్రూఫ్. ఈ ఈజ్ ఎ ఐడెంటిటీ ఇన్ జీ. మనం చెప్పుకున్నామే స్టేట్మెంట్లో ఈ ఈజ్ ఎ ఐడెంటిటీ ఇన్ జీ అని. సో అది ఇక్కడ రాసుకున్నాం. ఈ ఈజ్ ఎ ఐడెంటిటీ ఇన్ జీ సిన్స్ ఈ ఇంటూ ఈ ఈక్వల్ టు ఈ. దాని ఫంక్షన్ అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఈ ఇంటూ ఈ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ ఇంటూ ఈ ఈక్వల్ టు ఎఫ్ఈ. ఇప్పుడు సపరేట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఈ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఈ దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ. అంటే ఈ ఫంక్షన్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఏబీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి కదా. అంటే మనకి ఏమవ్వాలి, మోనోమార్ఫిజం అంటే ఏం చెప్పుకున్నాము, మోనోమార్ఫిజం అంటే హోమోమార్ఫిజం అండ్ 1 అవ్వాలి కదా. సో ఇక్కడ మనం హోమోమార్ఫిజం కండిషన్ అప్లై చేసినాం. ఎఫ్ ఆఫ్ ఏబీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి అయితే దాన్ని హోమోమార్ఫిజం యొక్క కండిషన్. ఈ కండిషన్నే మనం ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్స్కి అప్లై చేసినాం. అంటే చూడండి, ఎఫ్ ఆఫ్ ఈ ఇంటూ ఈ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఈ దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ. ఓకే, సిన్స్ ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ ఈ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఈ దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ ఇంటూ ఈ డాష్. ఇక్కడ చూడండి లెఫ్ట్ క్యాన్సిలేషన్లో చేస్తే అంటే ఎఫ్ ఆఫ్ ఈ క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది, ఎఫ్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఈ డాష్. ఏమి, ఎఫ్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఈ డాష్. ఇదే కదా మనకు ఫస్ట్ కండిషన్. ఏం చూపిమన్నాడు ఫస్ట్ కండిషన్లో, ఎఫ్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఈ అని చూపిమన్నాడు. ఓకే, ఇది నెక్స్ట్ సెకండ్ కండిషన్. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ తీసుకుంటే దానికి ఫంక్షన్ అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఏ డాష్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఫంక్షన్ సపరేట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ. ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. మనం ఇందుకు తీరం చెప్పమని చూడు, ఏబీ ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐడెంటిటీ. బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ అని గ్రూప్ థియరీలో మనం చిన్న తీరాలు చెప్పుకున్నాం కదా, అందులో ఉంచుడు. ఏబీ ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఏ అయితే ఇన్వర్స్ కండిషన్ బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ అని. సో అదే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. దెన్ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్. ఇదే మనకి సెకండ్ కండిషన్. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్. ఇది 5 మార్క్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీ తీరము. ఇది 5 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చూడండి, మనకి ఈ హోమోమార్ఫిజం డెఫినేషన్ ఇచ్చేసారు చూడండి. హోమోమార్ఫిజం డెఫినేషన్ ఇచ్చేసి ఇచ్చినటువంటి కండిషన్స్ 2 కండిషన్స్ని ఇక్కడ సాటిస్ఫై చేస్తాం. ఓకే, ఇది 5 మార్క్స్కి ఇంపార్టెంట్. అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్.